అస్సలామలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఈ మాట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి. మనము నిమిషం కంటే ముందు సెకను తర్వాత స్టేటస్ పెట్టేస్తాము, ఐ లవ్ ముహమ్మద్ అని. విచారకరమైన విషయం ఏమిటంటే మనల్ని మనం ప్రశ్నించుకోవడం మర్చిపోయాం. ఎవరి ముహమ్మద్ గారు అని? ఆయన ఎప్పుడు ఎక్కడ జన్మించారు? మన చివరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం అల్లాహ్ మక్కాను ఎందుకు ఎంచుకున్నారు? మరియు ఖురాన్ను, సీరత్ను తెలుసుకోకుండా అర్థం చేసుకోగలమా? రండి, అందరికీ సులభంగా అర్థమయ్యేలా మన చివరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర తెలుసుకుందాం. అసలు ఈ సీరతున్ నబీ ఎందుకు చదవాలి? ఏమిటి లాభం? మనకు నచ్చిన వారిని మన రోల్ మోడల్గా చేసుకుంటాం, వారిలాగా అవ్వడానికి, ఉండడానికి ప్రయత్నిస్తాం కదా. కాబట్టి మేము మీకోసం ఈ లోకంలో అందరికంటే మంచి ఎగ్జాంపుల్ను తెచ్చాము. వారిని అనుసరించండి. ఖురాన్లో అల్లాహతాలా ఆదేశించారు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్క ముస్లిం కర్తవ్యం అని. మనం ఆయన జీవితాన్ని తెలుసుకోకుండా ఎలా అనుసరించగలం? అలాగే మనం ప్రేమించే వారి గురించి తెలుసుకుంటాం కదా. వారికి ఏమి ఇష్టం, ఏ విషయం వారికి సంతోషాన్ని కలిగిస్తుంది అని. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమించే వారిగా మనం వారి గురించి తెలుసుకుందాం. ఒక మంచి తండ్రిగా, ఒక మంచి స్నేహితునిగా, ఒక మంచి పొరుగువారిగా, ఒక మంచి నాయకుడిగా ఉండాలంటే మనం నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి తప్పక తెలుసుకోవాలి. ఎవరైనా వారి గురించి మాట్లాడినప్పుడు మన దగ్గర సమాధానం ఉండాలి కదా. మనం మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద ప్రేమను పెంచుకుందాం. రండి, సీరతున్ నబీ గురించి తెలుగులో తెలుసుకుందాం. ఇస్లాం శుభోదయ సమయాన అరేబియా పరిస్థితి. అరేబియా నైసర్గిక స్వరూపం, జాతులు. దైవ సందేశానికి అనుగుణంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం కొనసాగిన వైనాన్ని మనం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రగా, సీరతున్ నబీగా లేదా దివ్య చరితంగా చెప్పుకోవడం జరుగుతుంది. అజ్ఞానపు చీకట్లలో కొట్టుమిట్టాడుతున్న మానవాళిని తన దివ్య చరిత్రం ద్వారా విజ్ఞాన కాంతి వైపునకు నడిపించారాయన. అంతేకాకుండా ఆయన దాసుల దాస్యం నుండి మానవాళిని బయటకు లాగి దైవ దాస్యం వైపునకు పురోగమింపజేసిన మహామనిషి. దైవ సందేశ అవతరణకు పూర్వం, ఆ తరువాత సంభవించిన సంఘటనలను, నెలకొన్న పరిస్థితులను పోల్చి చూస్తే తప్ప మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దివ్య చరిత్రను మలచడం సాధ్యమయ్యే పని కాదు. అందుకని అసలు చర్చకు వచ్చే ముందు ఈ అధ్యాయంలో ఇస్లాం ఆవిర్భావానికి పూర్వం దైవ సందేశహరులైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రభవించిన ఆ అరబ్ జాతులు, వాటి వృద్ధి వికాసాల తీరుతెన్నులు ఎలాంటివో తప్పకుండా అధ్యయనం చేయవలసి ఉంది. అరేబియా నైసర్గిక స్వరూపం. అరబ్బు అనే పదానికి నిఘంటువుల్లో ఎడారి, నిర్జల, ఊసర క్షేత్రం అని అర్థాలున్నాయి. అనాదిగా అరేబియా ద్వీపకల్పం, ఆ ద్వీపకల్పంలో నివసించే జాతుల కోసం వాడబడిన పదమిది. అరేబియాకు పశ్చిమాన ఎర్ర సముద్రం మరియు సినాయి ద్వీపకల్పం ఉన్నాయి. తూర్పున అరేబియా అఖాతమే కాకుండా దక్షిణ ఇరాక్కు చెందిన ఓ పెద్ద భూభాగం దక్షిణ అరేబియా సముద్రం ఉంది. నిజానికి ఇది విస్తరించిన హిందూ మహాసముద్రమనే అనాలి. ఉత్తర దిక్కున సిరియా దేశం, ఉత్తర ఇరాక్కు చెందిన కొంత భూభాగం కలిసి ఉన్నాయి. వీటిలో కొన్ని సరిహద్దుల విషయమై భేదాభిప్రాయం ఉంది. మొత్తం భూభాగం వైశాల్యం 10 నుండి 13 లక్షల చదరపు మైళ్ళు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అరేబియా ద్వీపకల్పం భౌగోళికంగాను, భౌతికంగాను గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకున్న భూభాగం. అంతర్గతంగా ఇది నలువైపుల నుండి
ఎడారి, కొండలు, గుట్టలతో పరివేష్టింపబడి ఉన్న కారణంగా విదేశీ జాతులు దీన్ని ఏమాత్రం జయించడానికి కానీ తమ ప్రభావాన్ని విస్తరింప చేయడానికి కానీ వీలులేని ఒక సురక్షిత దుర్గంగా రూపొందింది. ఈ కారణంగానే అరేబియా ద్వీపానికి చెందిన ప్రజలు అనాదిగా తమ సమస్త వ్యవహారాల్లో పూర్తిగా స్వతంత్రులుగా ఉంటూ వచ్చారు. పెట్టని కోటల్లా ఉన్న ప్రకృతి సిద్ధమైన ఈ గట్టి అడ్డంకులే లేకపోతే అరేబియా ప్రజలకు పొరుగునే ఉన్న రెండు గొప్ప శక్తివంతమైన సామ్రాజ్యాల దండయాత్రలను అడ్డుకునే శక్తి ఏమాత్రం లేకపోయేది. ఇక బాహ్యపరంగా చూస్తే పురాతన కాలానికి చెందిన భూఖండాలన్నింటికీ నట్టనడుమ మన అరేబియా ద్వీపకల్పం ఉంది. భూమార్గాన్నే కాకుండా సముద్ర మార్గాన కూడా ఆ ఖండాలతో సంబంధం కలిగి ఉన్న దేశం ఇది. అరేబియా వాయువ్య దిశ ఆఫ్రికా ఖండపు ప్రవేశ ద్వారంగాను, ఈశాన్య దిశ ఐరోపా ఖండంలో ప్రవేశించే మార్గంగాను, తూర్పు దిశ ఇరాన్, మధ్యాసియా మరియు దూరప్రాచ్య ద్వారాలను తెరుస్తుంది. ఈ మార్గం గుండానే భారతదేశం, చైనా వరకు రాకపోకలు సాగగలవు. అలాగే ప్రతి ఖండం సముద్ర మార్గాన కూడా అరేబియా ద్వీపకల్పంతో సంబంధం కలిగి ఉంది. ఆ ఖండాల నుండి ఓడలు నేరుగా అరేబియా ఓడరేవుల్లోకి వచ్చి నిలుస్తాయి. ఈ భౌగోళిక స్వరూపం కారణంగా అరేబియా ద్వీపకల్పం యొక్క ఉత్తర దక్షిణ భూభాగాలు వివిధ జాతులకు రక్షణ స్థావరాలుగాను, వ్యాపార వాణిజ్యాలకు, సాంస్కృతిక ధార్మిక భావాలకు మార్పిడి కేంద్రాలుగాను విలసిల్లాయి. అరబ్బు జాతుల గురించి మనం రేపు తెలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.